ఏ పార్టీని అభిమానించేవాడికి ఆ పార్టీ పాలనే ఉండాలి, మిగతా పార్టీలన్నీ నాశనం అయిపోవాలని కోరుకుంటారు. కానీ నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ప్రేమించే, అభిమానించేవాడిగా బహుళ పార్టీ వ్యవస్థ ఈ దేశానికి శ్రీరామ రక్ష అంట. 2 పార్టీల వ్యవస్థ కూడా ఉండకూడదు, బహుళ పార్టీలు ఉండాలి, ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉండాలి. లేకపోతే నియంతృత్వం వస్తుంది. ఎందుకంటే వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి ఆధిపత్య ధోరణి ఉంటుంది. ఈ ఆధిపత్య ధోరణి నియంతృత్వానికి దారితీస్తుంది. లేదా ఆ వ్యక్తుల యొక్క స్వార్థం కోసం నాశనం చేసేటప్పుడు ఇంకొక ఆపోజిషన్ అనేది ఉండాలి, లేకపోతే ప్రమాదకరం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు కమ్యూనిస్టులు లేకపోవడం వలన మనకి పోరాటాలు కరువైనాయి. దానివలన సినిమా టికెట్ రేట్ అడదిడ్డంగా పెరిగినా, లేకపోతే ఇంకో ఏది నిత్యావసర వస్తువుల ధరలు అడ్డదిడ్డంగా పెరిగినా అరిచేవాళ్ళు లేడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే ప్రయోజనం లేదు. రోడ్డు ఎక్కడము, మాట్లాడటము, నిలదీయడము, ఇది ఇంతవరకు వామపక్షాలు చేసే. ఇప్పుడు వాళ్ళు లేకపోయేటప్పటికి, వాళ్ళు చివరికి ఏదో ఒక పార్టీతో కొలైడ్ అయిపోయేటప్పటికి, ఆ సైద్ధాంతిక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు పోయేటప్పటికి నాశనం అయిపోయింది దేశం. ఇప్పుడు కార్మికుడి పక్షాన పోరాడేవాళ్ళు, పేదోడి పక్షాన పోరాడేవాళ్ళు. ఎస్పెషల్లీ ఇప్పుడు కార్మికుల్ని దోచేస్తున్నారు. ఆమె పాపం ఈ కార్మిక సంఘాల యొక్క పోరాటాల ఫలితంగా 8 గంటల పని దినాలనేది వచ్చినాయి భారతదేశానికి. కానీ ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం 10 గంటలు పని చేయాల్సిందే, 12 గంటలు పని చేయాల్సిందే. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం కూడా 12 గంటల పని దినాన్ని పెట్టి, అంటే ఏంటి, 12 గంటలకు ఎక్కువ డబ్బులు ఇస్తాడు ఎవడన్నా? నువ్వు జీతం ఎంత పెడతాడో అంతే ఇస్తారు. 8 గంటల పని 12 గంటలు చేయించుకుంటున్నారు. ఇది శ్రమ దోపిడీ. దీని మీద పోరాడేటటువంటి వామపక్షాలు లేకపోవడం పెద్ద శాపం అవుతుంది.